దేవరకొండ శాసనసభ్యులు మీ అందరి ఆశాజ్యోతి ఎమ్మెల్యే అన్న బాలనాయక్ గారికి, అలాగే సోదరుడు యంగ్ డైనమిక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్నటువంటి సోదరుడు అమిత్ అన్న గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శంకర్ నాయక్ గారికి, అలాగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పిసిసి సభ్యులు డాక్టర్ వేణుధర్ రెడ్డి గారు, అలాగే జాల నరసింహారెడ్డి గారికి దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ గారికి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే తెలంగాణ జనసమితి నాయకులు కిరణ్ గారికి, ఇక సిపిఐ, సిపిఎం పార్టీ ఇతర పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న సోదరులారా. నిన్న రాత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది. కేటీ రామారావు కోపం వచ్చి తిడుతా ఉన్నాడు. అయితే ఇక పక్కకుండా ఉంటారు, ఎవరైనా మనోళ్ళు చెప్తా ఉంటారు, గంత కోపం అవుతున్నాడు సార్ రాత్రి అంటే. ఎందుకట కోపం అంటే, ఒక 20 యూట్యూబ్ ఛానల్ పెట్టించినాడు కేటీఆర్. 20 యూట్యూబ్ ఛానల్ పెట్టించి తీన్మార్ మరణ మీద రోజుకో 2 యాంటీ వార్తలు తయారు చేసి ఎయిరా పబ్లిక్ ల కంటే వేస్తున్నాం కానీ జనం నమ్మతలేరు సార్ అని చెప్తున్నాడు. వేస్తున్నాం కానీ జనం నమ్మతలేరు సార్, ఏదైనా బండగాలు చేయరా ఎట్లనే చేసి. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల మనకి పండబెట్టి వచ్చినోడు వాడేరా. ఎట్టి పరిస్థితుల్లో ఈ చట్టదప దాకా, ఈ మండల దాకా మళ్ళీ వచ్చారంటే ఆయనతో చనిపోతారా. అందుకోసమే జాగ్రత్తగా ఏదైనా చేసి మళ్ళీ నన్ను బదనాం చేయాలని పెట్టుకున్నాట. వాళ్ళ నాయన కాల నిలబెడితే నిలబడతాను, కూలితే కూలేతాను. కాంగ్రెస్ పార్టీ నాయకులం మనం. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నాం. వాళ్ళ నాయన కాళ్ళకి ఇట్లాంటి రీతులు అనుకుంటున్నాడు ఇరగదట్లా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బిల్లా రంగాల రూపమెత్తి తెలంగాణ ఆర్థిక సంపదనంతా కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించి పేదవాడి భూములు గుంజుకొని ఆస్తులన్నీ కబ్జా పెట్టి ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి నియంత్ర పాలన కొనసాగించి రైతుల భూములు గుంజుకొని ధరని దరిద్రాలు తీసుకొచ్చినటువంటి దొంగల ముఠా మీది కాంగ్రెస్ పార్టీ అంటారు. అయ్యాల కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ముఖం, హక్కు కనీసం ఉన్నదా కేసీఆర్ కుటుంబానికి? ఏం చెప్పంటూ ఇక నిన్న నేను V6 డిబేట్ లో కూర్చున్నాను. V6 లో రాత్రి డిబేట్ ఉంటే పిలిస్తే పోయినా. ఒక ఆయన టిఆర్ఎస్ పార్టీ అయినా, ఒక ఆయన బీజేపీ పార్టీ అయినా అభ్యర్థి వచ్చి కూర్చున్నాడు. మేము ప్రశ్నించే గొంతుకలు అవుతామంటారు. ఈ ప్రేమేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే నేనే ప్రశ్నించిన. మళ్ళా ఆ రాకేష్ రెడ్డి అనే పిల్లగానే ఆ వరంగల్ కాడ కొట్టి అక్కడ కొడతారా అని ప్రశ్నించడం నేనే. వీళ్ళు ఎవరిని ప్రశ్నిస్తారో ఎవరికి అర్థం కాదు. మళ్ళా వీళ్ళు ప్రశ్నించే గొంతులం అవుతామని చెప్పారంటా ఉన్నాం. ఎవరు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ కేసీఆర్ గంప గుత్తగా మింగితే ఆ రోజు ఈ బిడ్డ ఒక్కడే కదా కొట్లాడింది. ఆ రోజు కొట్లాడిన ఒక్కడే కదా, ఆ రోజు ప్రశ్నించిన ఒక్కడే కదా. ఆ రోజు నికార్సుగా నిట్టనిలో నిలబడి కొట్లాడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనమంతా ఊపిరి పీల్చుకున్న ఆ కేసీఆర్ పాలన నుంచి విముక్తి పొంది. సోదరులారా, ఒకటే భయం వాళ్ళకి, ఈ టీవీ కార్డు ఉంటేనే ఇంత పంచాయతీ ఉంది, రేపు మండలి కాడికి వస్తే మళ్ళీ ఏం చేస్తారనే భయం ఉంది. కానీ రేపు పొద్దుగల సోదరులు చాలా అందరూ అన్న మాతాను 90% ఓట్లు ఇస్తాం, 90% ఓట్లు ఇస్తాం, 90% ట్రై చేయాలంటారు. ఇంకా 10 పోవాలి, మరి ఇంకా 10 పోతాయి. 100కు 100% రావాలి. కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు పట్టం కట్టబోతా ఉన్నారు. కానీ ప్రయత్నం చేస్తే పోతున్నారు. ఆ విధంగా మీరంతా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నారు సోదరుల. తీన్మార్ మల్లన్న ఓవైపు చూడురి, ఈ నిలబడ్డటువంటి అభ్యర్థులను ఇంకో దిక్కు పెట్టి చూడురి.
మీరు చూడరాదు వాళ్ళిద్దరు నిలబడేటువంటి అభ్యర్థులను చూడండి. పాపం ఆ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఉద్యమకారులకు ఎవరికో ఇద్దరేమనుకుంటే అది కూడా ఇవ్వలేదు, అది ఒడితే అయిపోయింది. ఈ బీజేపీ నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి మంచి యంగ్ డైనమిక్ లీడర్లకు ఎవరికైనా ఇస్తేనేమో పోటీ ఉంటుందేమో గట్టిగా ఒట్లాడినట్టు చేద్దామంటే ఈయన ముసలాయిన వీటి. కాబట్టి ఆయన వరంగల్ నుంచి దేవరకొండ వచ్చే వరకు ఎన్నికల ఫలితాలు వస్తాయి. కాబట్టి నేను ఏమంటా అంటే పట్టభద్రులారా, నేను ఒకటే మాట చెప్తా, తీన్మార్ మల్లన్న ఏ మాట అయితే చెప్పిండో ప్రజలకు ఆ మాట కట్టుబడుతూ రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా సోదరుడు వస్తా ఉంటే జీవో 46 బాధితుడు కనిపించే ఉన్న అవుతారు. మీరు ఉన్నాడా? నువ్వేనా? జీవో 46, ఈ జీవో 46 తెచ్చినోడేమో కేసీఆర్, తెచ్చి వాళ్ళ నోట్ల మట్టి పెట్టినోడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఆ బిల్లు పెట్టాలని సపోర్ట్ పెట్టినోళ్ళు బీజేపీ వాళ్ళు. ఈ బిడ్డలకు న్యాయం చేస్తా వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ అన్యాయమైనటువంటి బిడ్డలకు జీవో 46 బిడ్డలకు 100% న్యాయం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది నా మాట కాదు, ముఖ్యమంత్రి గారి మాట. మరియు 2-3 రోజులు ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు. పూర్తిగా మాట్లాడకుండా బాగుండదు ఆయన మాట్లాడతారు. ఇక ఇంకొక విషయం, 317 జీవో ఇది ఎవరు తెచ్చారు? ఆదిలాబాద్ లో భార్య, అలంపూర్ కాడ భర్త. 317 జీవో తెచ్చి ఉద్యోగస్తుల నోట్లో మట్టి కొట్టిండు. కనీసం వాళ్ళ అమ్మమ్మ ఇంటి కాడ పిల్లగాడ మళ్ళా ఆయన అటు ఈయన ఇటు. ఈ పరిస్థితిలో ఉద్యోగస్తులను నాశనం చేసిండు. ఇంకేమంటాడు హరీష్ రావు? ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు జీతాలు ఎందుకు అంటాడు ఆయన. ఎందుకే మస్తు పైసలు ఉన్నాయని చెప్పి మన కామెంట్ చేస్తే ఉద్యోగ సంఘాలన్నీ మర్రబడ్డాయి. ఎప్పుడు వస్తాయో తెలియని జీతాలు కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేసి వాళ్ళ కడుపు నింపుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకంతేకాదు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అంశాలను నిరుద్యోగుల విషయంలో, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయంలో కానీ అనేకమైనటువంటి హామీలను తన మేనిఫెస్టోలో పెట్టింది. ఆ ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ ద్వారా నెరవేర్చిపించే బాధ్యత ఇవాళ తీన్మార్ మల్లన్నది, ఇవాళ బాలు నాయక్ అన్నది, ఇవాళ మన గుత్తా అమిత్ అన్నది, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ ఒక ఆయన చెప్తాడు, తీన్మార్ మల్లన్న ఎట్లా చేద్దాం ఎన్నికలల్లా, చేసేదేముంది ఎన్నికలల్లా, దానంతరం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఎందుకు గెలవాలనేటువంటి చర్చ జరిగితే ఒక్క పాయింట్ అన్నా తీన్మార్ మల్లన్న వ్యతిరేకంగా ఈయన కోటేందనేది వెళ్తుందా? ఏదన్నా ఒక ఆయన అంటాడు కేసీఆర్, కేటీ రామారావు నిన్నేమో అంటా ఉండే, ముఖ్యమంత్రి నో బ్లాక్ మెయిలర్ అంటాడు, తీన్మార్ మల్లన్న నో బ్లాక్ మెయిలర్ అంటాడు. మరి 10 ఏళ్ల పాటు నువ్వే ఉన్నావు కదా, ఏం మీకు నువ్వు పట్టుకోక? అప్పుడు శాతగాలే ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఉండి అయ్యా కొడుకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళకి ఇంకా మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం. ఏం కేసులో పోయింది సార్ మీ బిడ్డే? సారథ్యంగా పోయింది సార్. తీన్మార్ మల్లన్న పోయింది ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడిపోయిన జైలుకు. నీవు 1000 కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటే ఈ తీన్మార్ మల్లన్న సంపాదించుకునే డబ్బులు ప్రభుత్వానికి రాసిచ్చి వచ్చినాడు. నీకు నాకు పోలికనా? సిగ్గు అనిపిస్తుంది కేటీ రామారావు మాట్లాడుతుంటే. 1-2 సీట్లు ఇరు మాకని అడుగుతున్నాడు మన ఎంపీసీలు. 1-2 నీది 30 ఇస్తేనే అసెంబ్లీ పోరాడు, 2 ఇస్తే పోతాము పార్లమెంట్ కు. పోయిందా అసెంబ్లీకి? ఒక్కనాడు పోలే. వీళ్ళు మాట్లాడతారు, ఇక మేము మొత్తం ఇవన్నీ మర్రేసుకొస్తాం, గుర్రాలని మర్రేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే వీళ్ళు గులగొడతారట. అయితే అదాయిలతోటి 4 తారీఖు దాకా ఉంటారా? వీళ్ళు ఎమ్మెల్యే ఉంటారా? 3 తారీఖు నాడు మా బాలన్న గెలిచాడు, 4 తారీఖు నాడు మా జయవీరన్న గెలిచిండు, గెలుస్తాడు. ఇక 5 తారీఖు నాడు మా అన్న గెలుస్తాడు. జరగబోయేది ఇదే. ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుంది. ఇక రేపు పొద్దుగాల కనీసం
అయిపోయిందిరా చచ్చిపోయిందంటే పాయం వచ్చేందుకు నలుగురు కూడా ఉన్నారు. ఆ పరిస్థితి. ఇంకేం మాట్లాడుతున్నాయన? దేశానికి ప్రాంతీయ పార్టీలే రక్ష అంటాడు. మా జాతీయ పార్టీ మొన్నటిదాకా చెప్పింది, మళ్ళా ప్రాంతీయం కాడికి తెచ్చింది. రేపు పొద్దుగల వార్డు మెంబర్ కాడికి తెచ్చి కథం చేస్తారు. ఇలా ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలకు ఉన్న క్లారిటీ అన్న ఈ కేసీఆర్ ఉన్నదా? దేశంలో కేసీఆర్ కు నరేంద్ర మోడీ గారికి 66 రూపాయల లీటర్ పెట్రోల్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అప్పచెప్పింది. ఎంతకిచ్చిన బలం అనే శక్తి 110 చేసి ఇచ్చింది. అప్పుడు అమెరికా డాలరు 70 రూపాయలు 65 రూపాయలు ఉండే, అప్పుడు ఇచ్చినాం. పుణ్యాత్ముడు 83 రూపాయలు 86 రూపాయలు చేసి మళ్ళీ మనకి ఇప్పించారు 83. అప్పుడు బస్ కిరాయి అనుకున్నప్పుడు ఇచ్చే తీరం చేసి మళ్ళీ మన చేతిలో పెట్టి ఇది దేశం వెళ్ళిపోతుందని చెప్తారు. తండ్రి తండ్రి మీద ఎగిరితే కొడుకు కొరికి ఎగిరింది అన్నట్టు ఆయన ఆడాయిన దొరికిన కాడికి దోసి పారేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఆ తల్లి సోనియా గాంధీ చల్లని చూపులతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఆడబిడ్డలకు బస్సు కిరాయి లేకుండా ఫ్రీగా ప్రతి ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో అలిగి అమ్మగారింటికి పోయినా కూడా ఏం కాదనుకుంటా పంపిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పేద వర్గాల బిడ్డలు ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితాన్నిచ్చి ఈ రాష్ట్రాల్లో పేద వర్గాలను ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. రేపు పొద్దుగాల దేశంలో కూడా ప్రతి పేదవాడికి ప్రతి పేద ఇంటికి స్కీమ్లన్నీ అమలు చేయబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పింది సోనియా గాంధీ, ఇచ్చిందా లేదా? ఈ పేద బిడ్డలకు ఉచిత రవాణా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఇచ్చామా లేదా? రేపు పొద్దుగాల ఈ ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఏ హామీలైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ ప్రభుత్వం నెరవేర్చి తీరుతుంది. దానికి మేమే జవాబుదారులం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తామని వీడు చేసినవి కాదు. కేసీఆర్ ఏం పోయింది? నేను రైతులకు ఏమైనా అయితే నేను ఊరుకోను అంటుడు. నువ్వు లేస్తే కదా రైతులకు ఏమైనా రైతు ఊరుకోడట. రైతుల భూములు గుంజుకున్నాడు ఎవడన్నా? ధరంతో రాగం చేసినాడు ఎవడు? రైతులకు 3 ఎకరాల భూములు ఇస్తా, ఎరువులు ఫ్రీ ఇస్తా అని చెప్పినాడు ఎవడు? మళ్ళా రైతులకు ఏమైనా రైతు ఊరుకోడట. ఇగో ఇది కేసీఆర్ కథ. సోదరులారా, నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ చెప్తా ఉన్నా, ఇది ఆషామాషి ఎన్నిక కాదు, పట్టభద్రుల ఎన్నిక. ఇది 34 నియోజకవర్గాల మేధావులు కాంగ్రెస్ పార్టీని అంగీకరిస్తున్నామనేసేటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక అత్యంత కీలకమైనటువంటి ఎన్నికగా మీరందరూ తీసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు నాకు నాగార్జున సాగర్ లో హాలియాలో ఉంది, ఆ తర్వాత మిర్యాలగూడలో ఉంది. కాబట్టి మీరు నికాల్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పట్టభద్రులుగా మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చెప్తా ఉంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వాళ్ళ ఓట్లను వృధా చేయదని చెప్పి చెప్తా ఉన్న సోదరులారా. ఇంతకు మించిన హామీ ఈ భూమి ఎవరినేమో నేను ఇస్తా ఉన్నా. కాబట్టి దయచేసి సోదరులారా, ఇంతే నిబద్ధతతోని మీరు గ్రామాల్లోకి వెళ్ళి మనకు బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో ఉంటది మన పేరు. సీరియల్ నెంబర్ 2లో మన పేరు ఉంటది. ఏం పేరు ఉంటది? తీన్మార్ మల్లన్న అని ఉంటది. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేపియాలి. 1 అనే నెంబర్ వేపిస్తే కథ మనం గెలుస్తాం. ఇక 2లో 3లో వేపిస్తే మళ్ళీ పోయినసార్లు ఇంకా పల్లరాజేశ్వర రెడ్డి కథ అవుతుంది. సోదరులారా, దేశంలో ఎక్కడ రానటువంటి మెజార్టీని ఆ తల్లి సోనియా గాంధీకి ఈ మేధావి వర్గం ఇచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్న సోదరులారా. మొదటి ప్రాధాన్యత ఓటు రాబోయేది 27 తారీఖు రోజు అన్న బాలు నాయక్ గారి సమక్షంలో, పెద్దలు శంకర్ నాయక్ గారి పర్యవేక్షణలో మీరంతా ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు కాంగ్రెస్ పార్టీ అలా చేయకూర్తుండే చూడండి. మళ్ళా చేయకూర్తుకి ఏమని చెప్పారు ఉండదు గుర్తు, ఓన్లీ తీన్మార్ మల్లన్న రాసి ఉంటది. కాబట్టి దానికి వేపించి మీరంతా ఈ 10,606 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఇస్తారు చెప్పుకుంటా?
చెప్తే 9,000 మాట ఇస్తే తప్పదు మాట. झूठ बोलते ही इज्जत बड़ा होना चाहिए. అంటే ఇది మోడీ గారికి